బిగ్ బాస్ సీజన్ 8 లోకి బెజవాడ బేబమ్మ ఎంట్రీ ఇచ్చేశారు. బెజవాడ బేబమ్మతో బిగ్ బాస్ లో మామూలుగా ఉండదు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కి కొరవే ఉండదు. ఆమె యాక్టర్ గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా చాలా మందికి సుపరిచితం. చాలా మంచి ఎంటర్టైనర్ కూడా. ఇప్పటికే బేబమ్మ ఎమోషనల్ ప్రోమో కూడా కంప్లీట్ అయిపోయింది. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సాంగ్ కూడా ప్రాక్టీస్ అయిపోతూ ఉన్నారు. చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే బిగ్ బాస్ సీజన్ 8 ఈసారి త్వరగా స్టార్ట్ అవుతుంది. ఇందులోకి చాలా మంది ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ కూడా ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. అందులో వన్ ఆఫ్ ది టాప్ ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ బెజవాడ బేబమ్మ. ఈమె బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తే ఎంటర్టైన్మెంట్ కి, కామెడీకి కొరవే ఉండదు. సోషల్ మీడియాలో మంచి కామెడీ వీడియోస్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేసే బేబమ్మ ఈసారి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారంటే బిగ్ బాస్ ప్రేక్షకులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే చాలా మంది ఈసారి బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున గారు రావట్లేదు అనుకున్నారు. ఎందుకంటే రీసెంట్ గా ఎన్ కన్వెన్షన్ హాల్ గురించి ఇష్యూ అవడంతో నాగార్జున గారు ఈసారి బిగ్ బాస్ కి గుడ్ బై చెప్పేస్తున్నారు అనుకున్నారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ కింగ్ నాగార్జున ఇప్పటికే సాంగ్స్, ప్రోమోస్ అన్ని కూడా షూటింగ్స్ కంప్లీట్ చేసేశారు. లాంచింగ్ ప్రోమో కూడా రెడీ అయిపోయింది. లాంచింగ్ కోసం ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ప్రేక్షకులు అందరికీ ఇది కూడా హ్యాపీ మూమెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్ గా కొత్తగా ఎవరైనా బిగ్ బాస్ లోకి హోస్ట్ గా వస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో, వాళ్ళు కంటెస్టెంట్ ని హ్యాండిల్ చేసే విధానం బాగోకపోతే బిగ్ బాస్ మొత్తం ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ లో తప్పు చేసే కంటెస్టెంట్ ని కరెక్ట్ గా అడగాలంటే అది నాగార్జున గారి తర్వాతే. ఎందుకంటే ప్రతి సీజన్ లో నాగార్జున హోస్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.